నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన జయరామయ్య. చేనేత వస్త్రాలు భారతీయ సాంప్రదాయం కళలకు ప్రతిబింబాలు. చేనేత వస్త్రాలను అందరూ ప్రోత్సహించాలి పిలుపునిచ్చిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎం నిషితారాజు. తిరుమల ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదం. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కింద పడ్డ 2 ద్విచక్ర వాహన చోదకులు. బస్సు ఒక్కసారిగా వారిపై దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే 2 మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల నందు వైద్య విద్యలో పెను మార్పులపై ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు విస్తృత స్థాయిలో సదస్సును నిర్వహిస్తున్నాం వెల్లడించిన వైద్య విద్యా ఉపాధ్యాయుల సంఘం డాక్టర్లు కిరీటి పాటిల్. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులపై వేధింపులు మానుకోవాలి. సమస్యలను తక్షణమే పరిష్కరించాలి సిఐటియు డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. బుధవారం నగరి మండలంలో టవర్ క్లాక్ నందు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎం నిషితారాజు ఆధ్వర్యంలో చేనేత వస్త్రాలు భారతీయ సాంప్రదాయం కళలకు ప్రతిబింబాలని అందరూ చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు నగరి నియోజకవర్గం నగరి మండలంలో టవర్ క్లాక్ నందు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎం నిషితారాజు ఆధ్వర్యంలో అందరూ చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని తెలిపారు. భారతీయ సాంప్రదాయం కళలకు ప్రతిబింబాలు వస్త్రాలను ప్రోత్సహించాలని పిలుపునిస్తూ నగరి మండలంలో వస్త్రాల దుకాణం ఏర్పాటు చేశారు. మరియు విజయపురం వివిధ మండలాల్లో కూడా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా చేనేత సెల్ మెంబర్ మణి వమ్నాథ్, జిల్లా ఓబీసీ కార్యదర్శి శంకర్, నగరి మండలం మాజీ అధ్యక్షుడు పొన్నప్పన్, టీడీపీ నగర మండలం అధ్యక్షుడు రమేష్, నగర మండలం ప్రధాన కార్యదర్శి సౌందర్ పాండి, పుత్తూరు మండలం ఉపాధ్యక్షుడు మధు, పుత్తూరు మండలం ప్రధాన కార్యదర్శి గణేష్, అధ్యక్షుడు రాము, నాయకుడు కార్తీక్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా జయరామయ్య బుధవారం చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఇన్స్పెక్టర్ల బదిలీలలో భాగంగా పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. డిటిఆర్పి నుంచి చిత్తూరు వంటానికి వచ్చి చార్జ్ తీసుకోవడం అయింది. ఈ చార్జ్ తీసుకునే సందర్భంలో ప్రజలకు తెలియజేయడం అంటే ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరికీ న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా చెబుతూ అసంఘిక కార్యాల మీద తగు చర్యలు తీసుకునేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా లా అండ్ ఆర్డర్ అన్ని విధాల అందరికీ సమానంగా మెయింటైన్ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులపై వేధింపులు మానుకోవాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు ఉదయం మెయిన్ గేట్ వద్ద నుండి కార్మికులతో ర్యాలీగా వెళ్లి ఏడీఆర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ పని ప్రదేశాలలో మహిళా కార్మికులపై వేధింపులు అధికమయ్యాయని పేర్కొన్నారు. పనిచేస్తున్న కార్మికులకు మధ్య వ్యత్యాసాలు చూపిస్తూ కార్మికులను తీసే ప్రయత్నాన్ని యాజమాన్యం చేస్తున్నది. అదేవిధంగా సీనియారిటీ లేకుండా ఎవరికి పడితే వారికి పని ఇవ్వడం జరుగుతున్నదని, ఇదేమని ప్రశ్నించినటువంటి వాళ్ళపై దూషణలతో కొనసాగుతున్నారని తెలిపారు. గత 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని, ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఉందని తెలిపారు. ఒక్కరోజు వేతనం కేవలం 345 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దాదాపు 175 మంది వర్కర్లు చాలాని జీతాలతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. జాతీయ సెలవులు ఉన్నప్పటికీ యాజమాన్యం వాటిని అమలు చేయడం లేదని, యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ గుర్తింపు కార్డును మంజూరు చేస్తామని గతంలో హామీ ఇచ్చారని, వాటిని అమలు చేయడం లేదని, వీటన్నింటినీ ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్,
ఆఫ్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు, ఆల్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి జి నాగ వెంకటేష్, సిఐటియు జిల్లా నాయకులు మునిరాజా, సిఐటియు నగర నాయకులు బుజ్జి మాట్లాడుతూ పని ప్రదేశాలలో మహిళలపై వేధింపులు మానుకోవాలని, అదేవిధంగా సీనియారిటీ ప్రకారం వర్కర్స్కు పనుల్లోకి తీసుకోవాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పెండింగ్ ఉన్న జీతాలు ఇవ్వాలని, జాతీయ సెలవులు కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం నాయకులు ఏడీఆర్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల యూనియన్ అధ్యక్షులు పి వరలక్ష్మి, మునిలక్ష్మి, చంద్రమ్మ, అనురాధ, సుబ్బరత్నమ్మ, సుబ్బరాంగరాజు, చక్రి తదితరులు పాల్గొన్నారు. ఏజీ కాలేజీలో పనిచేసేటువంటి రోజువారీ కార్మికుల వారు చాలా పేదవారు. వాళ్ళకు కలెక్టర్ ఏదైతే నిర్ణయించినాడో ఆ నిర్ణయం ప్రకారం జీతాలు ఇవ్వండి, ఐడెంటిటీ కార్డులు ఇవ్వండి. అదేవిధంగా దాదాపు 19-20 ఏళ్ళకు పనిచేసేట వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని గుర్తించి వాళ్ళ దగ్గర పని చేసుకోండి. అదేవిధంగా కూడా ఏంటంటే కక్ష సాధింపును మానండి, యూనియన్ పైన దాడులు చేసేది మీరు మానండి. కాబట్టి మీరు గౌరవప్రదంగా మానవతా దృక్పథంతో పేద కార్మికులు మీ దగ్గర పనిచేసేవాళ్ళు కాబట్టి మీకు తెలుసు వాళ్ళ కష్ట సుఖాలు మాకన్నా కూడా. కాబట్టి మీరు సావధానంగా మానవతా దృక్పథంతో సమస్యలు పరిష్కారం చేస్తుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. అది తప్పిన పక్షంలో సిఐటి మొత్తం అనుబంధ సంఘాలు కూడా ఈ వాళ్ళ న్యాయమైన కోరికల కోసం మద్దతుగా మేము ప్రత్యక్ష పోరాడతామని చెప్పి కూడా సిఐటి జిల్లా అధ్యక్షుడిగా నేను హెచ్చరిక చేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల నందు వైద్య విద్యలో పెను మార్పులపై ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు విస్తృత స్థాయిలో వైద్య విద్యా ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం డాక్టర్లు కిరీటి, ఫహీంలు వెల్లడించారు. ఈ 14వ తేదీన రాష్ట్ర వైద్య విద్యా సదస్సుకు దేశవ్యాప్తంగా వైద్య విద్యలో వస్తున్న పెనుమార్పులపై విస్తృతంగా అధ్యయనం చేసిన బృందం వీటిపై కూలంకషంగా చర్చించి ఈ సమావేశంలో సూచనలు ఇవ్వనున్నారని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్వి మెడికల్ కాలేజ్ పిఆర్ఓ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 14వ రాష్ట్ర వ్యాప్త సమావేశము, వార్షిక సమావేశము వైద్య విద్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 8వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, అంటే 3 రోజులు సమావేశం జరుగుతుంది. ఇది మన శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ప్రాంగణంలో జరుగుతుంది. ఈ సమావేశానికి దేశం నలుమూల నుంచి ప్రముఖ వైద్య అధ్యాపకులు విచ్చేసి వైద్య విద్యలో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మార్పుల గురించి విస్తృతంగా అధ్యయనం చేసిన వైద్య బృందం వచ్చి ఇక్కడ ఈ వైద్య విద్యలో ఇప్పుడు నూతన బోధనా పద్ధతులు అవన్నీ వస్తున్నాయన్నమాట. వాటి గురించి కూలంకుషంగా చర్చిస్తారు. దీని ద్వారా వచ్చిన ఈ సమావేశం ద్వారా వచ్చిన వీటిని ప్రభుత్వానికి తగిన సూచనలు, ఈ విధంగా వైద్య విద్య ఈ విధంగా అభివృద్ధి చెంది ఈ విధంగా వైద్య విధానం, నూతన వైద్య విధాన పరిస్థితులు మనము పాటించి వాటి ద్వారా మన ప్రపంచంలో ఉండే వైద్య విద్యకు ధీటుగా మన భారతదేశంలో కూడా దానికి ధీటుగా వైద్య విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యత గురించి విశదంగా కూలంకషంగా చర్చిస్తారు. సో ఈ వైద్య విద్య సమావేశానికి దేశం నలుమూల నుంచి ప్రముఖ వైద్య నిపుణులు, వైద్య విద్యా అధ్యాపకులు డాక్టర్ పీయూష్ గుప్తా గారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ నుంచి, డాక్టర్ దేవేంద్ర మిశ్రా గారు, డాక్టర్ అమీర్, వీళ్ళందరూ కూడా న్యూఢిల్లీ నుంచి వస్తున్నారు. డాక్టర్ విష్ణు భట్, డాక్టర్ మహాలక్ష్మి గారు, వీళ్ళంతా జిప్మర్ పాండిచేరి నుంచి వస్తున్నారు. డాక్టర్ సంజీవ్ లెవన్, డాక్టర్ నచికేత్ శంకర్, వీళ్ళంతా సెయింట్ జాన్స్, నిమ్హాన్స్ అక్కడి నుంచి వస్తున్నారు. అట్లే డాక్టర్ పివి చలం గారు, డాక్టర్ ఎంఎస్ శ్రీధర్ గారు, అపోలో హాస్పిటల్, డాక్టర్ సుశాంత్ కుమార్ ఒరిస్సా నుంచి, అట్లా దేశం నలుమూల నుంచి ప్రముఖ వైద్య అధ్యాపకులు వస్తున్నారు. తిరుపతి బైరాపట్టిలోని ప్రభుత్వ గిరిజన భవన్ నందు ఈ నెల 8వ తేదీ ఉదయం 9 గంటలకు అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు గుండాల నాయక్, జనసేన పార్టీ 20వ డివిజన్ అధ్యక్షుడు సుష్మా నాయక్, కళావతి, ప్రసాద్, బాలాజీ తదితరులు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే నాని, నగర మేయర్ శిరీషతో పాటు కూటమి 3 పార్టీల నేతలు హాజరవుతారని తెలియజేశారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ వార్షిక దినోత్సవంలో భజనలు, నృత్యాలు, వివిధ కళారూపాలతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తమ గిరిజనులకు వివిధ స్కీంలను రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం తమకు మంచి భవిష్యత్తునివ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవము ఎన్డీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కలెక్టర్లు పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవము రేపు 9వ తారీఖు మన తిరుపతి నడిబొడ్డున బైరాబట్టడి నందు గిరిజన భవన్లో గవర్నమెంట్ తరపున కలెక్టర్ ఆధ్వర్యంలో మన తిరుపతి శాసనసభ్యులు మరియు చంద్రగిరి శాసనసభ్యులు, మన తిరుపతి మేయర్ గారు, మరి ప్రతి పొలిటికల్ రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. మేమంతా ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా భాగస్వాములు ఉన్నాం. మాకు ఏదైతే సమస్యలు ఉన్నాయో సామరస్యంగా పరిష్కరించుకొని గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని చెప్పి మేము గిరిజనుల సంఘాల అందరం తరఫున కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ద్వారా సమర్పించామని ఈ వేదిక ద్వారా తెలియపరుచుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులే కాకుండా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా యానాదులు అయితేనేం, ఎరుకులు అయితేనేం, మరి సుగాలిలు అయితేనేం, నక్కల వాళ్ళు అయితేనేం ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆదివాసీ దినోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటామని చెప్పి జరుపుకోవాలని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ఈ సాంప్రదాయంగా జరిగే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనాలని చెప్పి మేమందరం కూడా కుల సంఘాలతో మిమ్మల్ని అందరినీ పిలుపునివ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము ఎంత అంగరంగ వైభవం జరుపుతాం. ఈసారి ఎన్డీఏ ప్రభుత్వము కలెక్టర్ వారి ఆధ్వర్యంలో జరుగు కార్యక్రమాన్ని మేమంతా సంతోషంగా జరుపుకుంటామని మీడియా ద్వారా మేము తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బుధవారం శాంతినికేతన్ వ్యవస్థాపకుడు, జాతీయ గీతం రచయిత, విశ్వకవి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 83వ వర్ధంతి కార్యక్రమంను రాములవారి దక్షిణ మాడవీధిలోని ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు, బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, చంద్రబాబు యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, భాగవతుల జయలక్ష్మి, చావలి రాజలక్ష్మి, సిఆర్కే శేషగిరిరావు, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొని రవీంద్రుని చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రవీంద్రుని విద్యాభ్యాసం 4 గోడల మధ్య గల పాఠశాలలో కాకుండా విశాలమైన ప్రకృతి మధ్య విద్యను అభ్యసించినట్లయితే విద్యార్థి మనోవికాసం పెరుగుతుందని భావించి వారి ఇంటి వద్దనే విద్యను అభ్యసించారని తెలిపారు. క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ చరిత్ర, భౌగోళిక పాఠాలను, చిత్రలేఖనం, ఆటలు, బెంగాలీ భాషతో పాటు ఇంగ్లీష్లో కూడా ప్రావీణ్యం సంపాదించారని తెలిపారు. వారు రచించిన జాతీయ గీతం జనగణమన బహుళ ప్రాచుర్యం పొంది భారతీయ జాతీయ గీతంగా నేటికి మన అందరి భారతీయ నోళ్లలో నానుతోందని, నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియా వాసిగా పేరొందారని, అంతటి మహనీయుని వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణమని, వారి ఆశయాలను, దేశభక్తిని, భాషాభిమానాన్ని మనందరం అలవర్చుకున్నప్పుడే వారికి ఇచ్చేటువంటి సరైన నివాళి అని పేర్కొన్నారు. ఈరోజు విశ్వకవి, శాంతినికేతన్ వ్యవస్థాపకులు, భారత జాతీయ గీత రచయిత శ్రీ ఠాగూర్గా పేరుగాంచినటువంటి, కీర్తిగాంచినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి 83వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఈ కేంద్రంలో నిర్వహించుకోవడం మనందరికీ కూడా ఎంతో సంతోషదాయకం. 4 గోడల మధ్య కన్నా ప్రకృతిలోనే విద్య అభ్యసిస్తే విద్యార్థి వికసిస్తాడనేటువంటి ఉద్దేశంలో శాంతినికేతన్ స్థాపించి విశ్వగురుగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఠాగూర్గా కీర్తింపబడినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ మనందరికీ కూడా ఆదర్శనీయులు. వారిని అడుగుజాడల్లో మనందరం నడిచి ఉన్నత విద్యార్థులుగా ఎదగాలని కోరుకుంటున్నాం. చేనేత వస్త్రాలను ధరిద్దాం, నేతన్నలకు అండగా ఉంటామంటూ బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని గాంధీ రోడ్డులో ఈరోజు చేనేత కార్మికులను బీజేపీ నేతలు ఘనంగా సత్కరించారు. ఈరోజు చేనేత వస్త్ర దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్ర కళాకారులను మనం ప్రోత్సహించాలని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొన్న ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో చేనేత వస్త్ర దినోత్సవం ఘనంగా జరుపుకొని చేనేత వస్త్రాలను మనం కొని అవి ధరించడం వల్ల ఆ చేనేత వస్త్ర కళాకారులను మనం ప్రోత్సహించవచ్చు అని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు.
దానిలో భాగంగానే ఈరోజు స్థానిక తిరుపతి గాంధీ రోడ్లోని విజయ ఖాదీ భాండార్లో ఈరోజు చేనేత వస్త్రాలను మేము కొని చేనేత వస్త్ర కళాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొని అవి ధరించడం వల్ల శరీరానికి కూడా హాయిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేత కళాకారులను ప్రోత్సహించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ చేనేత వస్త్ర దినోత్సవ శుభాకాంక్షలు. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తన వంతు కృషి చేస్తానని టీటీడీ విజిలెన్స్ ముఖ్య అధికారి శ్రీధర్ అన్నారు. బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య భద్రతా అధికారిగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం గరుడాల్వార్ సన్నిధిలో బాధ్యతలు స్వీకరించిన ఆయన అనంతరం స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టీటీడీ ఆలయ ముఖ్య అధికారులు రంగనాయకుల మండపంలో శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు అర్చకులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటే గాని స్వామి సేవ చేసుకునే భాగ్యం రాదని స్పష్టం చేశారు. ఈ అవకాశం కల్పించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప స్వామివారి సేవకి అవకాశం కలగదు. ఆ విధంగా పూర్వజన్మ సుకృతంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి డీజీ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. రాబోయే పరిస్థితులన్నింటినీ కూడా కూలంకషంగా అవగాహన చేసుకొని స్వామివారి సేవకి వస్తున్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో భక్తుల సాటిస్ఫాక్షన్ ఇచ్చేసే విధంగా ఉండేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా భగవంతుని కోరుకోవడం జరిగింది. మీ అందరితో కూడా పూర్తి దీంతో కలిపి అదేవిధంగా అందరం కలిపి శ్రీవారి సేవకి పూర్తి స్థాయిలో మమేకం అయ్యేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వవలసిందిగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా పోలీస్ శాఖ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని పట్టాలిచ్చి 16 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు స్థలాలు ఇవ్వలేదని ప్రభుత్వం స్పందించి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపున వారికి స్థలాలను కేటాయిస్తామని ఆ పార్టీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం స్పష్టం చేశారు. తిరుపతి నగరంలో బుధవారం నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకులు ఓట్ల కోసం నిరుపేదలను ఇంటి స్థలాల పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పేరుకు పట్టాలు ఇవ్వడం, భూములు మాత్రం ఇవ్వకుండా దగా చేయడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. రాజీవ్ నగర్ పంచాయతీలోని 1286 మందికి రేణిగుంట మండలం తండ్లం గ్రామం సర్వే నంబర్ 360 నుంచి 389 వరకు ఒక్కొక్కరికి 1.5 సెంట్ల భూమిని కేటాయించారన్నారు. అయితే ఈ సర్వే నంబర్లలో లేఅవుట్లు వేసినా పేదలకు స్థలాలు మాత్రం కేటాయించకపోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. నిరుపేదలు సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. జిల్లా కలెక్టర్ దీనిపై సానుకూలంగా స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇప్పటికైనా ఇంటి స్థలాలు ఇవ్వాలని, లేకుంటే లబ్ధిదారులను వెంటబెట్టుకొని తామే వెళ్లి స్థలాలు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఐఎఫ్టియు నాయకుడు రుద్రగోపి మాట్లాడుతూ 2008లో అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు మహతి ఆడిటోరియంలో పేదలకు ఇందిరమ్మ గృహాల పేరిట పట్టాలు ఇచ్చారని అన్నారు. 2009లో ఇంటి స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగిందన్నారు. దీంతో అప్పటి కలెక్టర్, ఆర్డీఓ త్వరలోనే లబ్ధిదారులకు స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టాదారులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని, లేకుంటే ఆ స్థలాలను పేదలకు తమ పార్టీ ఆధ్వర్యంలో కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు రత్నమ్మ, రాణి, గౌరీ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎవరికైతే రాజకీయంగానో లేకపోతే కులరీత్యాను సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి అలవాటు ఉంది వీళ్ళకు. వైఎస్ఆర్సీపీ అలాంటి పనులు చేసి పోయింది గాలి కొట్టుకొని. అంతకుముందు వీళ్ళు అట్లాంటి పని చేసే వాళ్ళు పోయింది. 2019లో వాళ్ళు ఓడిపోయింది కారణం అందుకే. దానికంటే అంతకంటే గతిలోకి వెలకిచ్చారు ఓటు. వీళ్ళు 5 ఏళ్ళు దున్నుకున్నారు మొత్తం. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిలో వెళ్ళిపోతే మాత్రం పేదలు వదిలిపెట్టరు. ఇక్కడ మేమేంటంటే ఈ పేదలందరినీ ఐక్యం చేసి పట్టాదారులతో వచ్చేసి వీళ్ళపైన మాకు నమ్మకోలే ప్రభుత్వ అధికారులపైన. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసుల ఫైళ్ళే దొంగలించి అమ్మేసేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు.
అలాంటి వాళ్ళు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ని కాల్ చేసినారు. ఇలాంటి వాళ్ళు నేను నమ్మాలా? ఈ పేదలంతా కూడా సమీకరించి మేము ఆ భూమిని ఆక్రమిస్తాం, వాళ్ళ జాగాలను ఎవరిని మనం అప్పగిస్తాం, వాళ్ళు అప్పగించక ముందు రెవెన్యూ వాళ్ళ ముందుకు వస్తే సంతోషిస్తాం, లేకపోతే మేమే పేదవాళ్ళకి ఈ జాగాను అప్పచెప్తాం. మండల్ నివేదిక సూచన అమల్లోకి వచ్చి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 7వ తేదీ మండల్ డేగా జరపాలని, అదేవిధంగా మండల్ మిషన్ సూచనలను వెంటనే అమలు చేయాలని బీసీ సంఘర్షణ సమితి నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి నగరంలోని డివిఆర్ రోడ్డు నందు ఏర్పాటు చేసిన బిందేశ్వర ప్రసాద్ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో వీరు మాట్లాడారు. ఓబీసీల రిజర్వేషన్ల పితామహుడైనటువంటి బీపీ మండల్ గారి మండల్ డే కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు బీసీలందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది. మండల్ డే అనే కార్యక్రమానికి ఎందుకు నామకరణం చేశారంటే, బీసీలకు రిజర్వేషన్ లేనప్పుడు జాతీయంగా ఆయన కమిషన్ రిపోర్టుని భారతదేశ వ్యాప్తంగా తిరిగి ఓబీసీలు ఇన్ని కులాలు ఉన్నాయి, ఇంతమందికి రిజర్వేషన్ లేదు, వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడి ఉన్నారు, కాబట్టి తప్పనిసరిగా ఓబీసీ రిజర్వేషన్ పెట్టాలని చెప్పని ఆగస్టు 7వ తారీఖు నాడు భారత ప్రధానమంత్రికి ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ని సబ్మిట్ చేసినటువంటి రోజు. దాంట్లో ఒక్క అంశాన్నే అమలు చేయడం జరిగింది. దాదాపు 40 తీర్మానాలు చేస్తే, కాబట్టి మిగతా 39 తీర్మానాలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ దాని మీద అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా బీసీలు బిచ్చగాళ్ళ మాదిరిగా పార్టీలలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల, బీసీలు చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల ప్రాంతీయ పార్టీల దగ్గర కానీ జాతీయ పార్టీల దగ్గర కానీ భిక్షంగా అడుక్కుంటున్నారు. మనం చూస్తున్నాం ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా ఈ రిజర్వేషన్ల అంశం గందరగోళానికి గురి చేస్తుంది. నిన్నగాక మొన్న చూసినాం బంగ్లాదేశ్లో ఒక ప్రభుత్వమే పారిపోయేటట్టుగా జరిగింది. భవిష్యత్తులో ఇండియాలో కూడా ప్రభుత్వాలు ఈ విధంగా పారిపోయి వేరే దేశాల్లో తలదాచుకోకుండా ఉండాలంటే దేశంలో ఉండేటటువంటి అత్యధిక జనాభా ఉండేటటువంటి బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు దక్కేటటువంటి రిజర్వేషన్లు తప్పకుండా చేయాలని చెప్పేసి బీసీ సంఘర్షణ సమితి కోరుతా ఉంది. అట్లాగే దేశవ్యాప్తంగా ఈరోజు జంతర్ మంతర్ దగ్గర కూడా ఈరోజు ధర్నా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా అయినటువంటి ఓబీసీల యొక్క ఆకాంక్షని ఈ ప్రభుత్వాలు నెరవేరుస్తాయని చెప్పి కోరుకుంటున్నాము. అంతేకాదు ఈరోజు బీసీలుగా ఉండేటటువంటి చాలా కులాలు కూడా ఇంకా కూడా ఓబీసీ జాబితాలో లేవు. అవన్నీ కూడా ఓబీసీ జాబితాలో చేర్చాలని చెప్పేసి బీసీ సంఘర్షణ సమితిగా డిమాండ్ చేస్తున్నాం. తమ ఇంటిపై గుడి నీడ పడితే అరిష్టమన్న ఒకే ఒక కారణంతో తమ స్థలాన్ని భజన మందిరం కోసం తమ జయమ్మ రాసిచ్చిన ప్రకారం దేవాదాయ శాఖ కడుతున్న గుడి నీడ తమ ఇంటిపై పడకూడదని, తాము మిగిలిన తమ స్థలంలోనే జాగా వదిలి కట్టుకుంటే దానిని కూడా సన్సైడ్లకు తగిలేలా గుడి నిర్మాణం చేయడం బాధాకరంగా ఉందని బాధితురాలు జయమ్మ కుటుంబ సభ్యులు రమాదేవి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, చాముండేశ్వరి అనే మహిళ తమ కుటుంబాన్ని టార్గెట్ చేసి కాలూరు గ్రామస్తులను కలుపుకొని తమతో కోర్టులో కేసు ద్వారా పోరాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చాముండేశ్వరి ఇదే ఊర్లో కబ్జాలకు కూడా పాల్పడుతున్నదని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం కాలంలో తమను నొక్కిపెట్టి గుడిని కట్టేశారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారులు తమకు న్యాయం చేస్తే బాగుంటుందని వేడుకున్నారు. మాకు పూర్వీకుల కాలం నుంచి కాలూరు గ్రామంలో కొంత స్థలం ఉన్నది. ఆ స్థలంలో చాముండేశ్వరి అనే ఆమె మా స్థలాన్ని కబ్జా చేసి గుడి కట్టేదానికి దేవాదాయ శాఖ వాళ్ళతో చేలు కలుపుకొని మా స్థలాన్ని కబ్జా చేయాలని చూసి గుడి కడుతూ ఉన్నది. దానికి మేమేం చెప్తా ఉన్నామంటే, నువ్వు ఇంత 10 భజన చేసుకునేదానికి మా పూర్వీకులు ఎప్పుడో ఇచ్చారు, దాన్ని వదిలేసి నువ్వు నా స్థలాన్ని ఇంకా ఎక్కువ ఆక్యుపై చేసి దేవాదాయ శాఖకు అప్పచెప్పి నన్ను ఇబ్బంది చేస్తా అన్నావు అని చెప్తే వినలేదు. దానిపైన మేము హైకోర్టుకు కూడా వెళ్ళినాము. హైకోర్టులో కేసు జరుగుతూ ఉంది. పైగా మేము ప్రహరీ కట్టుకున్నాం మా స్థలంలో. ఆ స్థలంలో కూడా మాది అని చెప్పి ఆ చాముండి ఆక్రమణ చేయాలనేసి ఆ గోడను కూడా కొట్టిచ్చేసింది. ఆ గోడను కొట్టిచ్చేసిందని చెప్పి దేవాదాయ శాఖ వాళ్ళ మీద కంటెంప్ట్ కూడా కోర్టులో నడుస్తూ ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ, కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కోర్టు ధిక్కారం చేసి మళ్ళీ మమ్మల్ని దౌర్జన్యాలకే రోజు
రోజుకొక విధంగా వేధిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉండాలి చామండి ఆమెతో పాటు కొంతమంది. కాబట్టి అదంతా పరిశీలన చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. దాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మేము గత కొంతకాలంగా ఆ యొక్క బాధను అనుభవిస్తూ ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పటి ప్రతినిధులు ఏదో మాకు ఒత్తాసు పలుకుతా ఉన్నట్టు వాళ్ళ మీద బుడద జల్లి వాళ్ళు వీళ్లకు సపోర్ట్ చేస్తూ అన్నారు అని చెప్పి వాళ్ళని బయటెత్తేసి ఇది చేస్తూ అన్నారు. అలాగని మేము ఏ రాజకీయానికి ఇది కాదు, న్యాయ పోరాటం మాత్రమే చేస్తా ఉన్నాం. ఏమని మాకు న్యాయం చేయండి. చంద్రగిరి పట్టణంలో కొలువుదీరిన గ్రామదేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి అమ్మవారి పునఃనూతన ఆలయ యంత్ర శిఖర ప్రతిష్ట, శిఖర శతచండీ సహిత సహస్ర కలశ కుంభాభిషేక మహోత్సవంకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీ సమేతంగా సాంప్రదాయ వస్త్రాలతో కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా మొదటి రోజు జరగనున్న పూజల్లో పాల్గొన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీ సమేతంగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. సాంప్రదాయ దుస్తులతో ఎమ్మెల్యే దంపతులు పూజల్లో పాల్గొన్నారు. వైభవంగా కుంభాభిషేక మహోత్సవం, అమ్మవారి ప్రతిష్ట నలుమూలలా వ్యాప్తి చెందేలా సన్నాహాలు చేశారు. చంద్రగిరి పట్టణంలో కొలువుదీరిన గ్రామదేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి అమ్మవారి పునఃనూతన ఆలయ యంత్ర శిఖర ప్రతిష్ట, శిఖర శతచండీ సహిత సహస్ర కలశ కుంభాభిషేక మహోత్సవంకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీ సమేతంగా సాంప్రదాయ దుస్తులతో కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా మొదటి రోజు జరుగుతున్న పూజల్లో పాల్గొన్నారు. నలుమూలల అమ్మవారి కీర్తి ప్రతిష్టలు ప్రజ్వలిల్లేలా వైభవంగా కుంభాభిషేక మహోత్సవం జరిగింది. అమ్మవారి పునఃనూతన ఆలయ యంత్ర శిఖర ప్రతిష్ట సహిత శతచండీ సహిత కలశ కుంభాభిషేకంలో ఉదయం 9 గంటలకు స్వస్తితో యాగశాల ప్రదక్షిణము, భూత బలిహరణ, యాగశాల ప్రవేశము, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య మండపారాధన, మార్జనలు, శతచండీ పారాయణ, అఖండ దీపారాధన, అస్త్రదేవత మండపారాధన శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం 4:30 మృత్సంగ్రహణం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, చతుషష్ఠే చండీ మండపారాధన, ఆవరణ హోమం, మూలమంత్ర హోమములు, చండీ హోమములు, బేరీ తాడవాది సమస్త చూర్ణికలు, నీరాజన మంత్ర పుష్పం, చతుర్వేద దర్బారు సేవ ఆశీర్వచనములు, ప్రసాద వినియోగం జరుగును. తిరుమల ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీఎన్సీ చివరి మలుపు దగ్గర స్కిడ్ కావడంతో బైక్ ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2 మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోయాయి. తిరుమల ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీఎన్సీ చివరి మలుపు దగ్గర స్పీడ్ కావడంతో బైక్ ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2 మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ తీసుకొచ్చి బస్సు కింద ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉండగా తమిళనాడుకు చెందిన దంపతులుగా చెబుతున్నారు. పోలీసులు బస్సు డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉదయం 11:30-15 ప్రాంతంలో మన దివ్యారామం టర్నింగ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. 2 వీలర్లో వస్తున్న 2 వ్యక్తులు, అంటే ఒక భార్య భర్తలు కావచ్చు, లేదా ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి వస్తున్నటువంటి 2 వీలర్ని ఆర్టీసీకి సంబంధించిన ఏసీ బస్సు ఢీ కొట్టడం వల్ల వాళ్ళు కింద పడిపోయిన తర్వాత వాళ్ళ పైకి ఏమో బస్సు ఎక్కినట్టుంది. బస్సు కింద 2 శవాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఏమనేది ఇంకా మేము విచారిస్తున్నాము. ఆ బస్సులు తీసిన తర్వాత బాడీలు బయటకు తీస్తే వాళ్ళ ఆధారాలు దొరుకుతాయి. అప్పుడు వాళ్ళ గురించి మనం చెప్పగలుగుతాము. ఈ ప్రమాదంలో మొత్తం పైన ఆర్టీసీ బస్సు యొక్క డ్రైవర్దే నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఈ బస్సులకు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఏసీ బస్సుల డ్రైవర్లు కూడా చాలా ఎక్కువ స్పీడ్గా వస్తున్నారు. మేము ఎంత వార్నింగ్ చేసినా వాళ్ళల్లో మార్పు రావడం లేదు. మొత్తానికి యాక్సిడెంట్ జరగడానికి కారణం అతనే అని మేము భావిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన జయరామయ్య. చేనేత వస్త్రాలు భారతీయ సాంప్రదాయం కళలకు ప్రతిబింబాలు. చేనేత వస్త్రాలను అందరూ ప్రోత్సహించాలి పిలుపునిచ్చిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎం నిషిదారాజు. తిరుమల ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదం.
ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కింద పడ్డ ఇద్దరు ద్విచక్ర వాహన చోదకులు. బస్సు ఒక్కసారిగా వారిపై దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల నందు వైద్య విద్యలో పెను మార్పులపై ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు విస్తృత స్థాయిలో సదస్సును నిర్వహిస్తున్నాం వెల్లడించిన వైద్య విద్యా ఉపాధ్యాయుల సంఘం డాక్టర్లు కిరీటి ఫహీం. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులపై వేధింపులు మానుకోవాలి. సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. సిఐటియు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.